ఉక్రెయిన్ ఒక కొత్త ఎత్తు వేస్తుంది. అది 24 గంటలు ఎత్తులతోనే సాగుతోంది కానీ ఆ ఎత్తులు వర్కౌట్ కావట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని ఎత్తులు మాత్రం కొనసాగుతున్నాయి. ఏంటయ్యా అంటే ఏదైతే ఏ ప్రాంతంలో అయితే రష్యా దెబ్బతీసిందో దానికి ప్రత్యామ్నాయ దెబ్బతీస్తాం అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ రష్యానేమో తన దాడులు కొనసాగిస్తుంది. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వ్యవహారాలకి మాత్రం ఎలాంటి ముగింపు ఉండట్లేదు. తాజాగా వాళ్ళకి ఆర్థిక ఆదాయం కరువైపోయింది. అమెరికా డబ్బులు ఇవ్వట్లేదు, యూరప్ దేశాలు డబ్బులు ఇవ్వట్లేదు, ఆర్థిక కష్టాల్లో ఉంది. దీని పరిష్కారానికంట ఉక్రేనియన్ ప్రభుత్వం వాళ్ళ చట్టసభ సభ్యులు అంటే వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కొత్త చట్టం తెస్తున్నారు. పోర్నోగ్రఫీని లీగలైజ్ చేస్తారట, అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కిందన ప్రకటిస్తారట, దాని మీద ట్యాక్స్ రెవెన్యూ వేయాలట. ఓన్లీ ఫ్యాన్స్ రిమైన్స్ పాపులర్ ఇన్ ఉక్రెయిన్ విత్ మెనీ ఉక్రేనియన్ కంటెంట్ క్రియేటర్స్ యూజింగ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అడల్ట్ కంటెంట్. ఉక్రెయిన్ హ్యాస్ రిసీవ్డ్ millions of dollars in taxes from ఓన్లీ ఫ్యాన్స్ కంటెంట్ క్రియేటర్స్ విచ్ ఈస్ వై ద ఆర్ నౌ లుకింగ్ టు లీగలైజ్ పోర్నోగ్రఫీ. ఇది ఇప్పుడు ఏంటయ్యా అంటే ఇక అశ్లీల వీడియోలు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. దాన్ని డార్క్ వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. దాని ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ సంపాదించుకున్న వాళ్ళు పన్నులు కట్టాలి. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తెస్తున్నారు.